కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినం ఇద్దరు కొత్త ఆత్మలను రక్షించుకున్నారు, నీకు వందనాలు. మరొకసారి స్వల్ప అవాంతరం ఏర్పడ్డ అధికారులకు దయ పుట్టించి మేమేదో తాత్కాలికంగా ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇప్పించారు, నీకు వందనాలు. త్వరలోనే ప్రభువా ఇక్కడక్కడ గ్రౌండ్స్లో, కమ్యూనిటీ హాల్స్లో కాకుండా సొంతంగా మీరు మాకు ఇచ్చినటువంటి స్థలంలో మేము విశాలమైన మందిరము కట్టుకొని, మరి ఒక పర్మనెంట్ చర్చ్ కట్టుకొని మేము ఆరాధన చేసుకోవడానికి మీరే సర్వభూమికి ప్రభు నీవు గనక మీరు మాకు సహాయం చేయండి. కన్న తండ్రి, మేమందరం అడిగాము, పొంది ఉన్నామని నమ్మి మేము స్తుతించి ఒక విశాలమైన భూభాగాన్ని మేము స్వతంత్రించుకొని మిమ్మను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగున ఈ ఆరాధన కూటం ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకును మా ప్రభువా ఆరాధనలో ప్రతి ఘట్టంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే నీకు స్తోత్రాలు. ఇంకను మా ప్రభువా మరి ఈ దినము రక్షింపబడ్డ ఆత్మల కొరకును ఈ దినము అన్ని బ్రాంచెస్లో ప్రభువా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇంకా ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక అనేక రాష్ట్రాల్లో వందలాది సంఘాలు కూడుకొని ఆరాధిస్తున్న ప్రతి అగాపే సంపూర్ణ సువార్త సంఘము కొరకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి సంఘం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించారు, కుమ్మరించబోతున్నారు కనుక నీకు స్తోత్రం. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి మాతో మాట్లాడండి తండ్రి. ఇంతవరకు నడిపించిన ప్రభావిక ముందుకు నడిపించండి. ఈ కాలనీని మీరు ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ వర్షం ప్రచండ కుంభవర్షంగా కుమ్మరించు తండ్రి. మీ దాసుని మిక్కిలి బలహీనుడుగా ఉన్నాడు. మీ దాసుని స్వరపేటిక కంఠనాళాల మీద నీ పరిశుద్ధ శిలువ రక్తమును ప్రోక్షించి ఇన్ఫెక్షన్ అంతా కడిగి శుద్ధీకరించి మీ దాసునికి స్వస్థతనివ్వండి, ఆరోగ్యమునివ్వండి. చక్కని స్వరముతో నిన్ను గూర్చి పాడుటకు, నీ సత్యము ప్రకటించడానికి సహాయము చేయండి. మాతో మాట్లాడమని ఆశకున్న దుప్పులుగా మీ వైపు చూస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న సందేశము అయితే ప్రాముఖ్యమైనటువంటి వాస్తవం మీ ముందు ఉంచాలని, మీతో పంచుకోవాలని దేవుని చేత ప్రేరేపించబడ్డాను. అందుచేత ఈ వచనాన్ని దేవుని ప్రేరేపణ ప్రకారం ఎత్తుకున్నాను. దయతో శ్రద్ధగా ఆలకించండి. ఈనాటి ప్రసంగ అంశం ఏమిటనగా అని నేను ఎప్పుడు చెప్పాను, నాకు అలవాట్లేదు. ముందే ప్రసంగ అంశము చెప్తే తర్వాత ఏమి వినడానికి ఏమి ఉండదు, చెప్పడానికి ఏమి ఉండదు. జనం ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఒక ప్రసంగికుడు లేచి ముందే చెప్పాడట, ప్రియులారా, ఇవాళ మనం తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంచుకొని దూరదేశానికి పోయి పాడైపోయి మళ్ళీ తిరిగి వచ్చిన ఒక కుమారుడిని గురించి చెప్పుకుందాం అన్నాడట. ఇక చెప్పడానికి ఏముంది సార్, ఇక చెప్పడానికి ఏం మిగలలేదు కదా. వాడు తిరుగుబాటు చేశాడు అన్నావు, ఆస్తి పంచుకోవడం అన్నావు, ఈ దూరదేశాన్ని పోయాడు అన్నావు, పాడైపోయాడు అన్నావు, మళ్ళీ బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు అన్నావు. ఇక చెప్పడానికి ఏముంది, వాడిని గురించి మళ్ళీ చెప్పడానికి ఏముంది. మన హైటు పొడుగు ఒడ్డు పొడుగు చెప్తావా, వాడు ఇంత వెయిట్ ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు అంటావా, చెప్పడానికి ఏముంది. వాడు పోయాడు, రావడం అయిపోయింది. కాబట్టి ముందే అంశము ప్రకటించినప్పుడు ప్రసంగం ఫెయిల్ అయిపోతుంది. ఇది ప్రసంగ శాస్త్రములో ఒక ముఖ్యమైన దినుసు లేక ముఖ్యమైన సూత్రం.
వ్యాఖ్యాన శాస్త్రం వేరు, ప్రసంగ శాస్త్రం వేరు. ఈ రెండు వేరు. మీ అంతటా మీరు బైబిల్ చదువుకొని దాంట్లో అసలైన గూఢార్థం ఎలా బయటికి తీసుకొని రావాలి, ఎలా గూఢార్థం మనం తెలుసుకోవాలి, గ్రహించాలి, అందులో ఉన్న అసలైన సత్యమును లోతుల్లో నుంచి ఎలా బయటికి తేవాలి అనే ప్రిన్సిపల్స్ మీరు తెలుసుకొని ఉండొచ్చు. అయితే ప్రసంగికులు కానక్కర్లేదు. అది మీ సొంత లాభము కొరకు, మీ సొంత క్షేమాభివృద్ధి కొరకు, మీ సొంత ఆత్మీయ పెరుగుదల కొరకు బైబిల్ని ఎలాగ వ్యాఖ్యానించాలో నేర్చుకుంటారు. ప్రతిరోజు మీరే సొంతగా పరిశోధన చేసుకుంటారు. కొంత ఆహారం సమకూర్చుకుంటారు. ఇశ్రాయేలీయులు పొద్దున్నే వెళ్ళి మన్నా సమకూర్చుకున్నట్టు. బైబిల్ మీరు బాగా స్టడీ చేసినంత మాత్రాన ప్రసంగికులు కావాలనే అవసరము లేదు. మీ ఆత్మకు ఆహారం కొరకు వ్యాఖ్యాన శాస్త్రం నేర్చుకుంటారు. కానీ ప్రసంగ పరిచర్య వేరు. వ్యాఖ్యానం తెలియకుండానే కొందరు ప్రసంగికులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మాటకారుడు కాబట్టి. వాక్చాతుర్యం ఉన్నది, వాగ్ధాటి ఉన్నది, భాష మీద పట్టున్నది, తెలుసు నాకనే ఒక ధీమా ఉన్నది, తెలియకపోయినా కూడా తెలుసు అనే ఒక ధైర్యం ఉన్నది. కాబట్టి చెప్తున్నాడు, చలామణి అయిపోతున్నాడు. కనుక ప్రసంగ శాస్త్రము వేరు. హౌ టు ప్రజెంట్ ద ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వ్యాఖ్యాన శాస్త్రం అంటే సముద్రములో నుండి ముత్యాలు తీసినట్టు, భూగర్భము నుండి వజ్రాల రత్నాలు తీసినట్టు బైబిల్లో నుండి గూఢార్థమును బయటికి ఎలా తీయాలనేది వ్యాఖ్యాన శాస్త్రం. తెలిసిన సత్యాన్ని మందికి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలనేది ప్రసంగ శాస్త్రం. అదన్నమాట. ప్రసంగ శాస్త్రంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ముందే టైటిల్ ఎప్పుడు చెప్పొద్దు, అంశము చెప్పొద్దు. చాలామంది 90% బోధకులు చేసే పొరపాటు ఇది. ప్రియులారా, ఇవాళ మనం పరిశుద్ధతను గురించి నేర్చుకుందాం అంటాడు. ఒక ఆయన మనం చెప్తున్నాడు, ఇవాళ దానియేలు ప్రవక్త ఎంత గొప్ప ప్రార్థన పరుడో ఇవాళ మనం తెలుసుకుందాం అంటున్నాడు. ఇక చెప్పేదే ఉంది, చెప్పండి. ఈయన చెప్పేది ఉండదు, వాళ్ళు వినేది ఉండదు. ఈయన ఊక దంపు చెప్తూ ఉంటాడు. ఇక ఊక అంటే అర్థం ఏంటి? వడ్లు దంచిన తర్వాత బియ్యం అంతా సపరేట్ అయినాక మిగిలి ఆ పొట్టు పేరు ఊక. వడ్లను దంచితే బియ్యం వస్తుంది, ఊకని దంచితే ఏమొస్తుంది? ఊకే వస్తుంది. అది ఉన్నదే ఊక. కనుక చాలా ప్రసంగాలు అలాగా కొట్టి దంచి ఒక్క మెతుకు రాదు. అటువంటి వరము వాళ్ళకు ఉన్నది. కృపావరములు నానా విధములు, దానికి మనమేం చేయలేము. అయితే ప్రియులారా, అప్పుడప్పుడు అరుదైన సందర్భాలలో ముందే చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదన్నమాట. ఇది హయ్యర్ క్రిటిసిజం, ఇంకా ఆనర్స్ డిగ్రీ అన్నమాట. హయ్యర్ డిగ్రీ. ఒకవేళ అంశమును ప్రకటించవచ్చు కూడా, ప్రకటించిన మనుషుల మీద గ్రిప్ ఉండాలి. నేను పరిశుద్ధతను గూర్చి మాట్లాడుతాను అన్న తర్వాత ప్రజలు అటు ఇటు దిక్కులు చూడడం మొదలు పెడతారు. ఆయన టాపిక్ తెలిసిపోయింది కదా అని. ఆ టైంలో వాళ్ళ మనసులు మళ్ళీ గ్రిప్లోకి తెచ్చుకోవడానికి వాడు కలలో కూడా కని విని ఎరుగనటువంటి విశేషమైన విషయాలు ఆవిష్కరిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడు మళ్ళీ గ్రిప్లోకి వస్తారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు నేను అంశం చెప్తున్నా. అది ద హ్యూమన్ సైడ్ ఆఫ్ గాడ్స్ వర్క్, దైవ కార్యము యొక్క మానవ కోణము అనే టాపిక్ అనౌన్స్ చేశాను. ఇట్లా ఎప్పుడు చెప్పాలంటే ఈ టాపిక్ ఏమి కొరుకుడు పడొద్దు. ఏ క్యా తో భీ హై భాయ్, క్యా హోగా ఇస్కే అందర్, క్యా మీనింగ్ హోగా, వాట్ కుడ్ బి ద మీనింగ్ అని మల్లగుల్లాలు పడేటట్టు ఉంటే అప్పుడు చెప్పొచ్చు. అదన్నమాట. అనౌన్స్ చేశాను దైవ కార్యము యొక్క మానవ కోణం అన్నాను. ఇప్పుడు మీకు ఇది వదిలేస్తే ఇంటికి పోండి, ఏమని అర్థమైద్దా? కాదు. బాబు
మమ్మలను ఒక రూములో వేసి లాకప్ చేసినట్టు చేసి అవి తాళం నువ్వు తీస్తే తప్ప బయటికి పోలేము అన్న పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు కనుక తప్పకుండా గ్రిప్లో ఉంటారన్నమాట. సో ద ప్రీచర్ మస్ట్ నో వెన్ టు అనౌన్స్ ద టాపిక్ అండ్ వెన్ నాట్ టు అనౌన్స్ ద టాపిక్. 4-5 రకాలుగా ఒకటే అంశం మాట్లాడవచ్చు. మంచిది. ఈనాటి అంశం ఏమిటి చెప్పండి? దైవ కార్యము యొక్క. ఇటువంటిదే చాలా కాలము కిందట ఒక ప్రసంగం చేశా. దాదాపు ఇటువంటి టైటిల్ ఇక్కడనే చేశా. గుర్తుంటే చెప్పండి. దేవునిలోని మానవ కోణం అని చెప్పా కదా. హ్యూమన్ సైడ్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వములోని మానవ లక్షణాలు అనే ప్రసంగం ఇక్కడ చేసి ఇదే కుర్చీ ఇక్కడే, ఈ కుర్చీ వేరే కుర్చీ అనుకుంటా కానీ ప్లేస్ అవుతుంది. దిస్ ఇస్ ద స్పాట్ ఫ్రమ్ విచ్ ఐ ప్రీచ్డ్. ఆ ప్రసంగం చాలామంది అది విని ఎంతో నేర్చుకున్నామన్నయ్య, క్షేమాభివృద్ధి పొందామన్నారు. అది ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద నెట్ ఆల్సో. ఉందా? నెట్లో అన్ని ప్రసంగాలు ఉంటాయి. చాలా కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి, మీరు వెతుక్కోవచ్చు. ప్రతి క్రైస్తవ గృహంలో కంప్యూటర్ ఉండాలి. చెప్పులు ఎట్లా కొనుక్కుంటారో, గడియారము ఎట్లా కొనుక్కుంటారో, ఇంట్లో వాల్ క్లాక్ ఎట్లా కొనుక్కుంటారో, ప్రతి క్రైస్తవ గృహంలో తప్పకుండా కంప్యూటర్ సిస్టమ్ ఉండాలి. తప్పకుండా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలో చెప్తున్నా. రంజిత్ ఓఫీర్ గారు ఏ ఛానల్లో వాక్యం చెబుతాడో ఆ ఛానల్కు అగెన్స్ట్గా వర్క్ చేసే బలమైన లాబీ ఒకటి ఉంది. ఓఫీర్ గారు మాట్లాడుతున్న ఛానల్ను మీరు రాకుండా ఏరియాలో ఆపినందుకు ఎంత ఇవ్వాలో చెప్పండి. 50 లక్షలు ఇవ్వాలా, ₹1 కోటి ఇవ్వాలా ఇస్తాం. ఆయన శుభవార్తలు మాట్లాడుతున్నాడు కనుక అది ఇక్కడ రావద్దు. ₹1 కోటి తీసుకో. అక్రమంగా ఫోటోలు రాసి, అబద్ధాలు రాసి, ఫోటోలు పంపి తెచ్చుకున్న 100 కోట్లని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాడు అన్ని ఛానల్స్ మూసుకున్నా సరే, ఎన్ని కోట్లైనా పంచిపెట్టినా సరే, ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే కనుక సిస్టమ్ ఉంటే ఆన్లైన్ అన్నీ వస్తాయి. శుభవార్త, ఆరాధన, కల్వరి, ఇంకా వాట్ నాట్, రక్షణ అన్నీ వస్తాయి అన్నమాట. ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే ఇంట్లో పాపం వస్తుందని కొంతమంది చాలా వల్నరబుల్గా, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఏ ఇంటర్నెట్ లేకుండానే కయ్యను నరకానికి పోయాడు. యూ డోంట్ నీడ్ ఇంటర్నెట్ టు గో టు హెల్. కయ్యను, కోరహు, బిలాము, దాతాను, అభిరాము, ఇస్కర్యోత్, యూదా వీళ్ళందరూ ఇంటర్నెట్ చూసి నరకానికి పోయారా? కనుక బావిలో కప్పల్లా ఉండొద్దు. పాత చింతకాయ పచ్చడి భావాలు వద్దు. లోకమంతా ముందుకు సాగుతుంది, మనం కూడా అభివృద్ధిలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. టెక్నాలజీని సైతాను వాడుకుంటున్నాడు, దేవుని బిడ్డలు కూడా వాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. నెట్లో అన్ని నా ప్రసంగాలు ఉన్నాయి, చూడండి అంటే వాడు రాత్రి అంతా మస్కిటో నెట్లో కూర్చొని, అన్న ఏం కనపడతలేదన్నా, నేను రాత్రి అంతా నెట్లో కూర్చుని అంటే మస్కిటో నెట్ కాదు, ఇంటర్నెట్లో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదివిన లేఖన భాగములో మీరు గమనించండి. చదివిన లేఖన భాగం పౌలు భక్తుడు చెబుతున్నాడు. పౌలన్న యేసయ్య తర్వాత మన పెద్దన్న, జ్యేష్ఠపుత్రుడు యేసన్న, తర్వాత పౌలన్నయ్య చెబుతున్నాడు. ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి సహోదరులారా మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఆసియలో మాకు చాలా శ్రమ కలిగింది. సువార్త ప్రకటిస్తూ ముందుకెళ్తుండగా మమ్మల్ని కొట్టారు, మాకు శరీర బలహీనతలు వచ్చాయి, ఆకలి, దప్పిక, జాగరణములు, నిద్రలేని రాత్రులు, అన్ని రకాలుగా నలిగిపోయాము. మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. బైబిల్ గ్రంథము మన చేతికి ఈ ఆకారంలో వచ్చిందంటే, ఇవాళ మనము ఇన్ని సత్యాలు చెప్పుకుంటున్నామంటే, ఒక సంస్కరణను గూర్చి మాట్లాడుతూ ఈ దశలో మనం ఉన్నామంటే,
మనకు ముందు ఎంతమంది దైవజనులు ఎన్ని శ్రమలు పడ్డారో మనకు తెలియకుండా మంచిది కాదు. వాక్య మర్మములను నేర్చుకోవడం మంచిదే. భక్తులు పొందిన జీవిత అనుభవాలను కూడా మనం తెలుసుకోవాలి. లేఖన మర్మములు ఎరుగుట మంచిదే. దైవ సేవకులు పొందిన శ్రమలను గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. ఎందరో సాధువులు, సన్యాసినులు చేసిన త్యాగాల ఫలితమే ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. రోమన్ క్యాథలిక్ మాంక్ థామస్ ఆ కెంపిస్ ఆయన రాసినటువంటి ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథం, చిన్న పుస్తకం, ప్రపంచంలో లక్షల మందిని భగ్గున మండించింది. క్యాథలిక్ మాంక్ అని అనలేము, ఎందుకంటే అప్పటికి ఇంకా మార్టిన్ లూథర్ ప్రొటెస్టాంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయలేదు. ప్రపంచమంతా క్యాథలిక్. అప్పుడు ప్రపంచ క్రైస్తవ సమాజానికే రోమ్ హెడ్. అప్పుడు క్రైస్తవుడు అన్నవాడు ఎవరున్నా అతడు పోప్ అధికారం కిందనే ఉన్నాడు. ఒక దశ, అది ప్రపంచ చరిత్రలో ఒక ఘట్టం. సో ఆల్ క్రిస్టియన్స్ వర్ రోమన్ క్యాథలిక్స్. ఆల్ క్రిస్టియన్స్ హ్యాడ్ దేర్ హెడ్ ఇన్ రోమ్. అయితే ఆ కాలం, దాన్ని అంధకార కాలం అంటాం మనం, అంధకార యుగం అంటాం. బైబిళ్ళు లేవు. బైబిల్ చదవాలంటే హెబ్రీ గ్రీకు భాషల్లో చదవాలి. అది అందరికీ రాదు. గ్రీకు హెబ్రీ భాష పండితులు మాత్రమే బైబిల్ చదవగలరు. ఆ రోజుల్లో దేవభక్తి సాధన చేసి థామస్ ఆ కెంపిస్ ఆయన రాసినటువంటి గ్రంథం సెయింట్ అగస్టిన్, ఇంకా వెనుకటి వాడు, క్రీస్తు శకం 3వ శతాబ్దం 4వ శతాబ్దంలోని వాడు. ఆయన వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి వ్యాసాలు, గ్రంథాలు, ఆయన ఆటోబయోగ్రఫీ, కన్ఫెషన్స్, ఇటువంటివి ప్రపంచాన్ని అట్టుడికించినాయి. హి వాజ్ ఎ రోమన్ క్యాథలిక్. బెసిలియాస్ లింక్ అనే ఒక సన్యాసిని సాంగ్ ఆఫ్ సాలమన్ మీద అద్భుత వ్యాఖ్యానం రాశారు. ద విజన్స్ ఆఫ్ పద్మోస్, పద్మసులంక దర్శనములు అనే గ్రంథం రాసింది ఆమె. కొంచెం పుస్తకాలు చదివేది అలవాటు చేసుకోండి. ఇంటర్నెట్ అవసరం అని చెప్తున్నాను, కానీ అస్తమానం దానికి అడిక్ట్ అయిపోయి గ్రంథాలు పక్కన పెట్టకండి. అస్తమానం టీవీ చూసినా, ఇంటర్నెట్ చూసినా మీ క్రియేటివిటీ తగ్గిపోతుంది. క్రియేటివిటీ మెయింటైన్ కావాలంటే బుక్ రీడింగ్ ఆల్సో మస్ట్ బి మెయింటైన్డ్ యాజ్ అ హ్యాబిట్. ప్రియులారా, మరి నెట్ అంటావు, పుస్తకాలు అంటావు, అన్నీ ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నామంటే పోనీ నెట్లో పుస్తకాలు చదవండి. ఈ బుక్కులు ఉన్నాయి, చాలా మంచి మంచి పుస్తకాలు నెట్లో అప్లోడ్ చేసి పెట్టారు. అట్లని చదవండి. నెట్ చూసిన సరదా తీరుతుంది, పుస్తకం చదివిన ఫలం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ గ్రంథాలన్నీ కూడా నెట్లో ఉంటాయి. సిస్టర్ బెసిలియాస్ లింక్, ఏ క్యాథలిక్ నన్. సాధు సుందర్ సింగ్, అలాగే డేవిడ్ బ్రేనర్డ్, ఆస్వాల్డ్ జే స్మిత్, ప్రొటెస్టెంట్ యుగం ప్రారంభమైనాక లెనార్డ్ రావెన్ హిల్ గారు, ఏడబ్ల్యూ టోజర్, ఫేబర్, ఇంకా ఎఫ్బి మేయర్, ఎంతమంది భక్తులండి. వాచ్మన్ నీ, ఈ భక్తులందరి గ్రంథాలు నేను చదివాను. వాళ్ళు రాసిన అన్నీ చదవలేదు, కానీ అధిక భాగం అయితే చదివాను. ఆల్మోస్ట్ ఆస్వాల్డ్ జే స్మిత్ గారి పుస్తకాలు అన్నీ నేను చదివాను, ఆల్మోస్ట్ అన్నీ చదివాను. ఏడబ్ల్యూ టోజర్ గారి పుస్తకాలు చాలా భాగం చదివాను. భక్తులు పొందినటువంటి శ్రమలు గూర్చి మనం తెలుసుకోవాలి. మేము పొందిన శ్రమలు మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. బాగా గమనించాలండి. థియాలజీ నేర్చుకోవడం ద్వారా, బైబిలు చదవడం ద్వారా ఒక కోణములో దేవుడు మనకు అర్థమవుతాడు. భక్తుల శ్రమలను మనము తెలుసుకోవడం ద్వారా
మరింత లోతుగా దేవుడు మనకు అర్థమవుతాడు. మరొక కోణంలో దేవుడు మనకు అర్థమవుతాడు. బాగా గమనించాలి. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మాకు కలిగిన శ్రమము గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. ఎట్లాంటి శ్రమ కలిగిందంటే 9వ వచనం, మృతులను లేపు దేవుని యందే గాని మాయందు మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నమ్మిక మా మట్టుకు మాకు నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మరణమగుదుమనే నిశ్చయత వచ్చేసిందంట. అంటే పౌలు భక్తుడు అనుకున్నాడు. ఇక్కడ ప్రసంగం కీలక దశలోకి వచ్చింది. There was a time when Paul thought that he is going to die. This is the last day of my life. Maybe I will not see the next Sunday. అంత మెంటల్ డిప్రెషన్లోకి వచ్చాడు. ఎవరు? ఒక బలహీన విశ్వాసి కాదు, ప్రార్థనా జీవితం లేనోడు కాదు, కాలు జారి పడిపోయినటువంటి పతనం అయిపోయిన విశ్వాసి కాదు, జ్ఞానము లేనివాడు కాదు, అభిషేకము లేనటువంటి మామూలు విశ్వాసి కాదు. అతడు ఆత్మాభిషిక్తుడు, ప్రార్థనాపరుడు. 3వ ఆకాశానికి వెళ్ళాడు. ఏకంగా దేవుని పరదైసులోకి వెళ్ళాడు. గతకాలపు భక్తులు ఆదాము మొదలుకొని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులందరూ అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. ఆత్మల లోకానికి వెళ్ళాడు, మహిమ లోకానికి వెళ్ళాడు. మనుషుడు వచింపశక్యముగా అని మాటలు విన్నాడు. ఇంత అనుభవము కలిగినటువంటి దైవజనుడు, ఆయన ముఖం తుడుచుకున్న చేతి రుమాలు, ఆ రుమాలు తీసుకొని పోతే దయ్యాలు పారిపోయినాయి, రోగులు స్వస్థత పొందారు. ఒక్కసారి ఆయన నడుము కట్టుకున్న నడికట్టు తీసుకొని పోతే రోగ స్వస్థత జరిగింది, దయ్యముల బారి నుండి విడుదల కలిగింది. అంతటి శక్తివంతమైన అభిషేకము కలిగిన దైవజనుడు ఒక డిప్రెషన్లోకి వచ్చేసాడు. నేను చచ్చిపోతాను ఇక, అయ్య బాబో ఈ శ్రమ నేను తట్టుకోలేను, అయిపోయింది నా పని, వచ్చే ఆదివారం నేను చూడలేనేమో, నేను చచ్చిపోతా. మా యందు మాకు నమ్మకం లేదుగా, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డై అనుకున్నాడు. కానీ చచ్చిపోలేదు. ఈ విషయం మీరు గమనించాలి. దైవ సేవకుని మనస్సులోకి వచ్చే ప్రతి తలంపు దేవునిదే అయి ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. Just because you are a man of God, just because you are an anointed person, it doesn't mean that you will not have human feelings. అభిషిక్తుడివే, కానీ మానవ బలహీనత ఉంటుంది. అభిషిక్తుడివే, నీ నోట దేవుని వాక్యం ఉన్నది, కానీ మానవ సహజమైనటువంటి విషాదము, నిరాశ, నిస్పృహ వస్తుంది. ప్రతి మెటల్కు ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అల్యూమినియం తొందరగా మెల్ట్ అయిపోతుంది, కానీ ఉక్కు ఇంకా ఎన్నో హయ్యర్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ కావాలి దానికి. మామూలుగా అగ్గిపుల్ల గీస్తే ఒక కర్రపు కట్టే కాలుతుంది, అగ్గిపుల్ల కాలుతుంది, చీపురు పుల్ల కాలుతుంది. కానీ ఒక ఇనుప చువ్వను కాల్చాలంటే ఆ మంట సరిపోదు, ఇంకెక్కువ మంట కావాలి. కొంతమంది విశ్వాసులు అల్యూమినియం లాగా సాఫ్ట్ మెటల్, చిన్న చిన్న కష్టాలకే కంగారు పడిపోతారు. కొంతమంది బలహీనులు కొంచెం కష్టం రాగానే అయ్య బాబు ఎలాగ దేవుడు వదిలేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎట్లా ఉండాలి, ఎలా బతకాలి, ఇలాగ ఏమైపోతుందో అని కంగారు పడి పక్కోళ్ళని కంగారు పెట్టేస్తుంటారు. వాళ్ళ సమస్య ఏంటని కనుక్కుంటే అది ఏం పెద్ద సమస్యే కాదు. బలహీనులు కొంతమంది బలవంతులు ఉంటారు.
నాలంటాడు అనుకోండి. నేను ఊహపడ్డాను, కంగారు పడను. నేను కంగారు పడే క్వశ్చనే లేదు. మంచిగా ఎవరికి ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో మంచిగా స్కెచ్ గీసి స్పాట్ పెట్టి ఏ కార్యక్రమం ఎప్పుడు ఎలా సాధించాలో అన్నీ గెలుచుకొని వస్తున్నా. 36 సంవత్సరాలు, ఇప్పుడు 35 ఏళ్ళు దాటిని. అనుకున్న పనులన్నీ చేశా. లోకమంతా నాకు విరోధం. సేవ ప్రారంభించిన ఫస్ట్ ఇయర్లో ఏది చేస్తానని ప్రకటించానో అది 99% అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటే బుక్ మిగిలింది. ఇంటర్నేషనల్గా నా పేరు, నా పుస్తకాల పేరు రిలీజ్ చేస్తాను అన్నాను, జరిగింది. కంగారు పడలేదు. నా ఫ్యామిలీ బ్రేక్ అయి మీకు అందరికీ తెలుసు. కుటుంబ విషయాల్లో గాయపడ్డాను, ఆర్థిక విషయాల్లో గాయపడ్డాను, నలిగిపోయాను, దెబ్బలు తిన్నాను, విషప్రయోగం చేశారు, మంత్రప్రయోగం చేశారు, కుట్ర రాజకీయాలు చేశారు, క్రైస్తవ నాయకుల విరోధం, అన్యులతో వీళ్ళు చేతులు కలిపారు. కానీ నేను మాత్రం జోకులు వేసుకుంటూ నవ్వించుకుంటా నవ్వుతూనే ప్రశాంతంగా తిరుగుతున్నాను. నేను అరే ఎప్పుడు ఏమయ్యా, ఒకసారి కోర్టులో కూర్చొని ఒక పాట రాశాను. నేను కోర్టు హాల్లో కూర్చొని ఒక మంచి కడబూర మ్యాగజైన్ ఆర్టికల్ రాశాను. కోర్టు హాల్లో కూర్చున్నా, నా పేరు పిలవాలి. ఎదురు చూసేటప్పుడు టెన్షన్ కాదు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో, టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి కూర్చొని ఒక ఆర్టికల్ రాశా, పవర్ఫుల్ ఆర్టికల్. అప్పుడు అడ్వకేట్ గారు సత్తయ్య గారు అని ఉండేవాడు. ఎప్పుడైనా సాక్ష్యాన్ని పిలుస్తాను ఆయన. అసలు నువ్వు మనిషివేనా అన్న అని అన్నాడు. అరే అప్పుడే ఏదో సమస్య చెబుతావు, అప్పుడే నన్న అని పాట ఎత్తుకుంటావు, ఏ క్యా హై తుమ్ ఆద్మీ హో యా భూత్ హో క్యా హై అని అడిగాడు అనమాట. అప్పుడే రాగం తీస్తావు, కూని రాగం పాట పాడుతావు, అప్పుడే పెన్ను పట్టుకునేదో రాస్తావు, అప్పుడే ఓ కొండంత కష్టం ఉన్నట్టు చెప్తావు, మరో నిమిషమే మళ్ళీ నువ్వు పాట పాడతావు, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు భూతానువా అని అడిగాడు. అటువంటి మెటల్ నాది. నన్ను కరిగించాలంటే మామూలు మంట సరిపోదు, మామూలు కష్టాలు సరిపో. అన్నీ చూశాడు సైతాన్ గాడు, అన్నీ ప్రయోగించాడు. కానీ నన్ను కూడా కరిగించే హీట్ ఒకటి ఉండొచ్చు. అది నేను చెప్తున్నా. బలహీనులను చిన్న చిన్న కష్టాలతో వాడు నలగొడతాడు. పౌలు లాంటి మహాబలవంతులను, శక్తి సంపన్నులను కూడా మెంటల్ డిప్రెషన్లోకి వాడు తీసుకొస్తాడు. అసలు శోధన అంటే ఏమిటి ఇప్పటిదాకా మనలో చాలామందికి తెలియదు. శోధన అంటే ఏంటి? గ్యాస్ అయిపోయింది, అది శోధన. మనకు గ్యాస్ అయిపోయిందన్న, బుక్ చేస్తే 3 రోజులు బట్టి రాలేదు. అయితే ఏముంది, కర్రీ సెంటర్లు ఉన్నాయి, మెస్సులు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉన్నాయి. గ్యాస్ అయిపోయినప్పుడు నువ్వు బాధపడొద్దు, వండే పని తప్పిందని దేవునికి హల్లెలూయా అనాలా. ఆ పాడు గ్యాస్ ఎంతవరకు రాకపోతే అంత మంచిది. అది వస్తే మళ్ళీ చేయి కాల్చుకోవాలి. గ్యాస్ రాలేదనుకోండి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, మెస్సులో తిని మంచి మూతి తుడుచుకొని పడుకోవచ్చు. కాబట్టి నీళ్ళు రాలేదు, ఇది శోధన. ఏముంది, స్నానం చేసే బాధ తప్పింది, స్ప్రే కొట్టుకొని తిరగాల. మరి స్ప్రేలు ఎందుకున్నాయి అనుకున్నావు? కనుక ఏది సమస్య కాదు. దేవుని బిడ్డలారా, బస్ స్టాండ్లో ఉన్నాను, బస్సు రాలేదు, బస్సులు స్ట్రైకు, ఆటోలు స్ట్రైకు, ఇవి మన సమస్యలు. పెళ్లి సంబంధం వచ్చిందనుకో, వస్తే పెళ్లి చేయి, రాలేదనుకో పోనీ. ఇవేవి సమస్యలు కాదు. ఇదేది మనకు పెద్ద చిక్కుముడులేమి కాదు. అయినా దానికే టెన్షన్ పడి కొంతమంది పెళ్లి కాలేదు ఎట్లా అని వాళ్ళు బాధపడితే, కొంతమంది అయ్యో పెళ్ళయింది పెళ్ళి కాకపోతే బాగుండని కొంతమంది కూడా బాధపడుతున్నారు. అసలు పెళ్ళి కాలేదని బాధపడ్డోళ్ళ కంటే అయినందుకు బాధపడ్డోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే చెప్తే బాగుండదని చెప్పి చెప్పారంతే. ఎందుకంటే ఈగో ప్రాబ్లం. అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత దాంతో నాకు ఇంట్లో అది పొగబెడుతుందని చెప్పుకుంటే నా పరువే పోదా? కనుక ఎంత పొగబెట్టినా చాలా మంచిది అంటుండాల. ఎందుకంటే మన పరువన్న నిలబెట్టుకోవడానికి. ఇంట్లో పోయి ఏం ఫైటింగ్ అయినా సరే తలుపేసుకొని ఫైటింగ్ బయటకు వచ్చినాక ఓ మంచి ఎంజాయింగ్ అవర్ లైఫ్, వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ అని చెప్పుకోవాలి.
కాబట్టి పెళ్ళి కాలేదనే సమస్య కాదు, ఒక్కోసారి పెళ్ళి అయిందే ఒక సమస్య. వీ వరీ అబౌట్ నాన్ ఇష్యూస్. ఇష్యూసే కాదు, ఇష్యూయే కాని దాని కొరకు వరీ అవుతాం. కానీ కొంతమంది ముదురులు ఉంటారు, ప్రపంచ స్థాయిలో ముదురులు ఉంటారు. వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. వాడిని రోట్లో వేసి దంచినా చంపి బొందబెట్టినా సరే మళ్ళీ బయటకు వచ్చి ప్రసంగం చేస్తారు. ఇండామిటబుల్ స్పిరిట్. అటువంటి వాడు పౌలన్న. కానీ పౌలుకు కూడా ఒక మెంటల్ డిప్రెషన్ వచ్చింది. నేను చెబుతున్నాను, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మెంటల్ డిప్రెషన్, యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ నాట్ అలోన్. పెద్ద సైకియాట్రిస్ట్ ఒక అని చెప్పాడు నాకు, ప్రపంచ జనాభాలో 190 మంది కనీసం ఒక్కసారైనా జీవితంలో నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటారంట. ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, ఆల్మోస్ట్ 90%, అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైమ్ దే థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. నా జీవితము నా చేయి దాటిపోయింది, ఈ సమస్య నా శక్తికి మించిపోయింది, నాకెవ్వరూ లేరు, ఇంకా లాభం లేదు, నేను చచ్చిపోవడం ఒక్కటే నాకు మార్గం, నేను చచ్చిపోవాలని దాదాపు 190 మంది అనుకుంటారట. మిగతా 10 మంది సంగతి ఏంటి సార్ అని అడిగాను. ఆ మిగతా 10 మంది ఏంటంటే నిజం చెప్పరు సార్ వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు కూడా అదే బాబుతూ, వాళ్ళకు కూడా డిప్రెషన్ ఉంది కానీ చెప్పుకుంటే బాగుంటుందని చెప్పుకోరు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ మెంటల్ డిప్రెషన్, యు ఆర్ నాట్ అలోన్. ఈవెన్ ఐ హ్యాడ్. నేను చెప్తున్నా, ఐఎమ్ ఎన్ ఆనెస్ట్ టీచర్. ఐ టాక్ అబౌట్ మై ఓన్ వీక్ మూమెంట్స్ ఆల్సో. యుగాంతం గ్రంథము రాసినప్పుడు నన్ను మొట్టమొదటిసారి ప్రజలందరూ ప్రవక్త అన్నారు. అంతవరకు పాస్టర్ గారు అన్నారు, అంతకుముందు ప్రవక్త అనలేదు. యుగాంతంలో క్లియర్గా రాశాను, రష్యా సర్వనాశనం కాబోతుంది, చెక్క ముక్కలు అయిపోతుందని రాసిన తర్వాత 4-5 ఏళ్ళకి అది జరిగింది. అప్పుడు నన్ను హీజ్ అ ప్రాఫిట్ అన్నారన్నమాట. ప్రవక్త అనే పేరు పొందిన తర్వాత బలమైన శోధన వచ్చింది. యూ మస్ట్ కమిట్ సూసైడ్. నువ్వు చచ్చిపోవాలి, నువ్వు బతకొద్దు, బ్రతికితే వేస్ట్, లాభం లేదు, నువ్వు చచ్చిపోవాలి. I was almost convinced that I should die. 10 సంవత్సరాలు నేను ఉదయకాల ఆరాధన కుకట్పల్లిలో, సాయంత్రం ఆరాధన గుంటూరులో. పొద్దున ఆరాధన జరిగించి సాయంత్రం 4 గంటలకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఎక్కితే 7 నుంచి 8 దాకా అక్కడ వర్షిప్ నడిపించి ఉంటారు. 8కి దిగి ప్రభు రొట్టె విరిచిచ్చి మళ్ళీ వాళ్ళకి వాక్యం చెప్పి రాత్రి 12 గంటలకు నర్సాపూర్ కానీ ఇంకేదన్నా ట్రైన్ ఎక్కితే మళ్ళీ ఉదయం 4-5 ఇక్కడ ఉంటాను అన్నమాట. ఇట్లా 10 సంవత్సరాలు చేశాను. అయితే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్తుంటే దుష్టుడు నా పక్కకు వచ్చి, ఎందుకు వచ్చింది బాధ, ఇదే రైలు కింద పడరాదు, అయిపోద్ది, బాధలన్నీ ఒక క్షణానికి పోతాయంతే అని బలంగా శోధించాడు. నాకు ఎటువంటి శోధన వచ్చిందో తెలుసా? ప్రవక్త అనిపించుకున్న తర్వాత, అయ్యో దేవుడు లేడేమో, ఎంత తప్పు అయిపోయింది, అసలు దేవుడు లేడేం లేడు, అనవసరంగా నేను నా ఉద్యోగం రాజీనామా చేశాను, దేవుడున్నాడని ఇంతమందికి చెప్పి బాప్తిస్మాలు ఇచ్చాను, ఇంతమందిని పాడు చేశాను, మళ్ళీ వెనక్కి వెళ్తే నాకు ఉద్యోగం ఇస్తారా ఈసీఐలో వాళ్ళు? ఇవ్వరు కదా. ఎట్లాగా దేవుడా, దేవుడు అసలు దేవుడు లేడు అనుకున్న తర్వాత మరి దేవుడు లేడు, మరి ఎవరున్నారు, ఎట్లా జరిగింది, ఏదో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దేవుడు నాతో మాట్లాడితే ఉద్యోగం రిజైన్ చేశానని అనుకున్నా కదా, దానికి కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. నేను దేవాన్ని ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది కదా, దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్, నాట్ ఏ పర్సన్ కాల్డ్ గాడ్. దెర్ ఈజ్ అ సుప్రీం ఫోర్స్. ఆ సుప్రీం ఫోర్స్ ఏంటి తెలుసా? నా ఫెయిత్, నీ ఫెయిత్ అన్నీ కలిసి ఒక బలమైనటువంటి మెంటల్ ఫోర్స్ కింద క్రియేట్ అయింది. వీ క్రియేటెడ్ దట్ ఫోర్స్ అండ్ దట్ ఈజ్ ఆన్సరింగ్.
ఐ కెన్ ప్రూవ్ దిస్ సైంటిఫికల్లీ, బట్ దెర్ ఇస్ నో పర్సనల్ గాడ్. నేను తప్పు చేశాను అని అనుకుంటున్నా. ఇప్పుడు కాదు, అప్పుడు నాకు ఈ శోధన వచ్చింది. ఎప్పుడు వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చి ఓఫీర్ గారి ప్రవక్తను లోపల ఇంత ఘర్షణ పెట్టుకొని నిలబడి వాక్యం చెప్పి, ప్రభునందు ప్రియులారా నేటి మన మూలవాక్యం ఏమనగా అంటున్నా. లోపల ఏడిచావు, ఏంటి మూలవాక్యం? మళ్ళీ తయారై చెడగొట్టడానికి దేవుడే లేడు అనుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు? అరే మన ఉద్యోగం ఇది, క్యా కరెంగే, ఏ నాయ్ కరేతో ఫిర్ క్యా కరెంగే. ఈ పరిస్థితిలో కనీసం 15 దినాలు ఉన్నాను నేను, ఎక్కువ లేనులే, 15 డేస్. 15 డేస్ తర్వాత మళ్ళా దేవుడు నాతో మాట్లాడాడు. దేవా ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు రానిచ్చావు నాకని అడిగాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదే పరిస్థితిలో కోట్ల మంది నా పిల్లలు ఉండబోతున్నారు. వాళ్ళందరికీ ఇదొక సాక్ష్యంగా, వాళ్ళందరికీ ఒక మార్గదర్శక సూత్రముగా, మార్గదర్శక వాస్తవంగా ఉంటుంది. నిన్ను చూసి అనేక మంది మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటారు. ఇటువంటి శోధన కూడా సాధ్యమే. దేవుడున్నాడని ఎంతోమంది నాస్తికులను ఒప్పించిన వాడిని, మన సెక్రటరీ అబ్బుల్ గారే ఆయన నాస్తికుడు. దేవుడు లేడు, ఏమి లేడు అన్నవాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పి ఇప్పుడు పాస్టర్ అబ్బుల్ కూడా అయ్యాడు. ఏమండి, అటువంటి వాళ్ళే ఇంతమంది ఈ 35-40 సంవత్సరాల్లో. దేవుడు ఉన్నాడని నాస్తికులను ఒప్పించిన అపోజిల్ రంజిత్ ఓఫీర్కు డౌట్ వచ్చింది, దేవుడు లేడని. మళ్ళీ డౌట్కి మళ్ళీ సమాధానం దొరికింది. నేను చెప్పేది ఏంటంటే, దేవుని మార్గములో ఉన్నతముగా నడవాలి, నిందారహితంగా నడవాలి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని నీవు కమిట్ అయితే నిన్ను నాశనం చేయడానికి సైతాను కమిట్ అవుతాడు. అయిపోయి నీ లెవెల్ కొద్దీ నీకున్న విశ్వాసం యొక్క అంతస్తుని బట్టి ఆ శ్రమల కొలిమి ఫర్నేజ్ హీట్ పెంచుతూ ఉంటాడు వాడు. నువ్వు ఒక 100 డిగ్రీల సెంటిగ్రేడ్లో నువ్వు కరుగుతావేమో, కరగకపోతే 200 డిగ్రీలు పెంచుతాడు. ఆ శ్రమల హీట్ ఇంకా నువ్వు కరగకపోతే 1000 డిగ్రీలు అంటాడు. ఆ హీట్ పెంచుతూ పోతాడు. ఎట్లాగైనా నిన్ను కరిగించాలి, వంచాలి. నువ్వెంత బలవంతుడు అయినా నువ్వు బ్రేక్ డౌన్ అయ్యే పాయింట్ ఒకటి వస్తుంది. ఎంత బలవంతురాలివైనా నువ్వు బ్రేక్ డౌన్ అయ్యే పాయింట్ వస్తుంది. అప్పుడు అనుకుంటావు మనిషిలాగా మాట్లాడతావు. ఇక అప్పటిదాకా పులి, ఒక టైం వచ్చినప్పుడు పిల్లి అయిపోతాడు. ఇంకా ఏమో లేండి బ్రదర్, ఇక తెలిసి తెలియని మాటలు ఇంతకాలం చెప్పాను, లాభం లేదు, నేను చచ్చిపోవాలి. ఇక చచ్చిపోవాలేంటి, చావే నాకు శరణ్యం, ఇంకా వేరే మార్గం లేదు అనే పరిస్థితి వస్తుంది. నేను చెప్పే సత్యం ఏంటంటే, యూ థింక్ యు ఆర్ గోయింగ్ టు డై, బట్ యు కంటిన్యూ టు లివ్ అండ్ సర్వ్ గాడ్. ఎందుకు తెలుసా? నీవంత డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా నీ ద్వారా కొంత దేవుని పని జరుగుతుంది. అప్పుడు నిరూపణ జరుగుతుంది ఏంటంటే, నీలో క్రీస్తే జీవిస్తున్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మీద నాకే నమ్మకం లేనప్పుడు, నా విశ్వాసమే నాశనం అయిపోయినప్పుడు, నా పరిశుద్ధతే పోయిందని నేను అనుకున్నప్పుడు, దేవునితో నాకు సంబంధమే తెగిపోయింది అనుకున్నప్పుడు, ఏం మాట్లాడానో తెలీదు, నోటికొచ్చింది మాట్లాడా. కొంతమంది వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని వచ్చారు. ఎలా వచ్చారు నేను అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో ఏమో అనుకొని నిలబడి ఏదో వంతుకో ప్రసంగం చేయాలని చేస్తే వాడు వచ్చి అంటాడు, అయ్యా ఇంతకాలము నాకున్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది, నాకు ఇప్పుడు బాప్తిస్మం ఏమని ఇచ్చాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంతరంగంలో మొత్తం నాశనం అయిపోయి ఉన్నా కదా, నేను మొత్తం కుదేలైపోయాను. అప్పుడు వాడు ఎలా రక్షణలోకి వచ్చాడు? నేను కాదు, నాలో జీవించిన క్రీస్తు ఆత్మ కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యు సీ గాడ్ ఇన్ ఎ న్యూ యాంగిల్ వెన్ యు ఆర్ ఇన్ డిప్రెషన్. అందుకే చెప్తున్నాను, భక్తులకు వచ్చిన శ్రమలను మీరు తెలుసుకోకుండా ఉండడం మంచిది కాదు. మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు.
ఇవాళ మనమందరం ఈ స్థితిలో ఉన్నామంటే మార్టిన్ లూథర్ ఎన్ని శ్రమలు పడ్డాడు, జాన్ వెస్లీ ఎన్ని శ్రమలు పడ్డారు, భక్త సింగ్ గారు ఎన్ని శ్రమలు పడ్డారు, పిఎం షమియల్ గారు ఎన్ని శ్రమలు పడ్డారు, సాధు సుందర్ సింగ్ గారు ఎన్ని శ్రమలు పడ్డారు. దేవుని సేవకులు వేలాది మంది, లక్షలాది మంది దేవుని వాక్యమని కాగడా ఎత్తి పట్టుకొని మనకు దారి చూపారు. వాళ్ళు ఎంత నలిగిపోయారో మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. వెన్ యూ థింక్ యు ఆర్ గాన్, యు ఆర్ అన్డన్, యు ఆర్ రూయిన్డ్ టోటలీ, యు ఆర్ స్టిల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నేను మొత్తం నాశనం అయ్యాను, నాకు రక్షణే లేదు, నాకు దేవుడే లేడు, నేను చస్తే నాకు అసలు అవతల ఏమీ నిరీక్షణ లేదు అనుకున్నప్పుడు నీ ద్వారా కొంతమంది ఆదరణ పొందుతారు, కొంతమంది రక్షణ పొందుతారు, కొంతమంది సత్యాన్ని గ్రహిస్తారు. అందుకే పౌలు అన్నాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, అయినను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న. 35 సంవత్సరాల కింద నేను సేవ మొదలుపెట్టాను. మధ్యలో నేను దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు నన్ను క్షమించాడు, మళ్ళీ లేవనెత్తాడు. చిక్కుల్లో ఇరుక్కున్నాను, శారీరకంగా మానసికంగా దెబ్బలు తిన్నాను. దేవుని పని మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. ఎందుకు తెలుసా? నా ప్రతాపం కాదు, ఊరికే డమ్మీ ఫిగర్ నన్ను పెట్టుకున్నాడు దేవుడు. ఒరే ఉట్టిగా నిలబడరా, నువ్వు ఇంకేం చేయకు, నేను చేసుకుంటా. ఊరికి అట్లా డమ్మి నిలబడు, మిగతా పనంతా నేను చేసుకుంటానని ఆయన చేసుకుంటూ వచ్చాడు. కనుక వేల మంది రక్షణ పొందారు, లక్షల మంది దీవించబడ్డారు, సంఘాలు, వందల సంఘాలు నిలబడ్డాయి. దేవుని బిడలారా, మాసిలామణి గారు పాట రాశారు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, ఆత్మార్పణ చెయ్యకయే ఆశించి తిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి, ఆశ నిరాశాయే ఆవేదన ఎదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నా వలలు నడిపించు నా నావ. మొత్తం నేను సేవే నాశనం అయిపోయింది, నాకు ఆధ్యాత్మికంగా వలలు మొత్తం ఖాళీగా ఉన్నాయి అని పాడుకున్న భక్తుడు ఎన్ని కోట్ల మందికి ఆశీర్వాద కారణమయ్యాడో తెలుసా? పురుషోత్తం చౌదరి గారు త్రాహిమాం క్రీస్తునాథ అని పాట రాశాడు. నీయందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తమును బూని, చెయ్యరాని దుష్కర్మములు చేసినాడను, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనులు చెయ్యసాగి నేను భంగి చెడిపోయి తిని. అయ్యయ్యో, అది కన్ఫెషన్. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవిదే, నడలేక తొట్టిలుచున్నాను నన్ను దయగనుము ఉన్న పాటున వచ్చుచున్నాను. అసితమగు ప్రతి డాగు దుడువను. అసితం అంటే బొగ్గులాగా కారు నలుపు అన్నమాట. అటువంటి మరకలు ఉన్నాయి నాలో, నా డాగులన్నీ కడుగుము. భక్తుల జీవితాలలో వీక్ మూమెంట్స్ ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఉండవని కాదు. బట్ వెన్ యు ఆర్ వీక్, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ గాడ్. దేవుని సన్నిధి నీలో అలాగే ఉంటుంది, దేవుని హస్తము నీ మీద ఉంటుంది, దేవుని రక్తము నిన్ను కాపాడుతుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిని వదిలిపోడు, నిన్ను విడువను ఎడబాయను అని ఎన్నిసార్లు బైబిల్లో రాయబడింది.
ఎందుకు అన్నిసార్లు రాశాడు తెలుసా? నా సేవ ఆరంభంలో నేను అడిగాను దేవుణ్ణి, దేవా ఎందుకు అనవసరంగా అన్నిసార్లు రాశావు? నేను విడువను, నిన్ను విడువను, నిన్ను విడువను విడువను. మాకు తెలిసేనా నువ్వు నమ్మకమైన దేవుడు అని మాకు తెలీదు? నువ్వు నమ్మదగిన వాడవు మాకు తెలుసు కదా, ఎందుకు రాశావు అన్నిసార్లు? తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నన్ను వదిలేశాడు అనుకునే పరిస్థితి ప్రతి విశ్వాసికి వస్తుంది, ప్రతి ప్రసంగికునికి వస్తుంది, ప్రతి ఆరాధకునికి వస్తుంది, ప్రతి దైవ జనుడికి వస్తుంది. దేవుడు నన్ను వదిలేశాడేమో అనుకుంటావు. నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నీ ప్రార్థనకు జవాబు రానప్పుడు అనుకుంటావు. నీ సమస్యకు పరిష్కారం రానప్పుడు దేవుడు వదిలేశాడు అనుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు బలహీనపడి ప్రార్థన మారినప్పుడు ఇక దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటావు. యూ విల్ థింక్ దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ యూ. అలాంటి సందర్భాల కొరకు రాసి పెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు కుమారుడా వదిలేశానని, కానీ నేను వదలలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా మంచివాడు, యథార్థవంతుడు అని ఉంది బైబిల్లో. ఎందుకు రాయాలన్నమాట? ఎందుకంటే దేవుడు మంచోడు కాడేమో, యథార్థవంతుడు కాడేమో అని డౌట్ పడే పరిస్థితులు మనకే వస్తాయి. పరిస్థితులు మొత్తం ఎదురు తిరిగి దేవుడు అసలు నాతో ఆడుకుంటున్నాడా లేకపోతే సీరియస్గా ప్రేమిస్తున్నాడా నాకేం అర్థం కావట్లేదు అనే డౌట్ వస్తుంది. అప్పుడు నీకు లేఖనమే ఆధారం. నేను ఆడుకోవట్లేదు కుమారుడా, నీకు మేలు కలుగుటికి సమస్తము సమకూర్చి జరిగించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ద హ్యూమన్ సైడ్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని కార్యం జరుగుతూ ఉంటుండగా భక్తుడు నిరాశపడుతున్నాడు. దేవుని కార్యం జరుగుతూ ఉంటుండగా భక్తుడు అనుమానపడుతున్నాడు. దేవుని కార్యం జరుగుతూ ఉంటుండగా కుదరని ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. సమ్టైమ్స్ వీ మేక్ సమ్ ప్లాన్స్ విచ్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్, విచ్ విల్ నెవర్ బి ఇంప్లిమెంటెడ్. నేను చెబుతున్నాను, హ్యూమన్ సైడ్. మనం అనుకున్నదంతా చేయలేము. దేవుని కొరకు ఎంతో చేయాలని మనకు ఆశ ఉంది, అనుకున్నవన్నీ మనం చేయలేము. రోమాపత్రిక 15వ అధ్యాయము 23-24 వచనాలు. అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశము వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. మీ దగ్గరికి రావాలని ఉంది, రోమాలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి. కానీ నేను స్పెయిన్కు పోతాను. స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మీ ఊరు వచ్చి మిమ్మల్ని చూసి దర్శించి వెళ్తాను. ఇది పౌలు యొక్క ప్లాన్. సంఘ చరిత్ర మీరు పరిశీలిస్తే, ఆదిమ సంఘ చరిత్ర మీరు చదివితే, పౌలు భక్తుడు స్పెయిన్ దేశానికి ఎప్పుడు పోలే. He never visited Spain, but he planned. బాగా గమనించాలి. ఇప్పుడు నేను జర్మనీకి వెళ్ళి అక్కడ దేవుని సేవ చేయాలి, చేస్తాను అని ప్రకటించాను అనుకోండి. ఒకవేళ నేను వెళ్ళలేకపోయాను అనుకోండి, అప్పుడు ఒక పనికి మాలినోడు ఒకడు వచ్చి విమర్శిస్తాడు. ఏంటంటే, ఏమయ్యా నువ్వు ప్రవక్తవేమో, నువ్వు దేవుని సేవకుడు, ఆత్మవశుడువేమో, నువ్వు జర్మనీ ప్రగల్భాలు పలికేవు, నువ్వు పోనేలేదుగా అక్కడికి. దేవుడు తీసుకెళ్తాడో నీకు తెలీదా? తెలుసుకొని మాట్లాడాలి. పుల్పిట్ మీద ప్రసంగించావు జర్మనీ అని, దేవుని చిత్తం అడిగి కన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాలి. నోటుకొచ్చింది వాగడం కాదు. వెళ్తానన్నావు, నువ్వు వెళ్ళలేదు, మరి అబద్ధికుడు కదా అంటాడు. వాడు ఒక పంది, వాడికి తెలీదు. అవును, దేవుని చిత్తం ఎరిగి తెలుసుకొని మాట్లాడాలి. పులిపిట్ మీద మాట్లాడుతున్నావు అంటే బాబు లేఖనములోనే ఉందన్నమాట.
ఏ పుల్పిట్ అయినా సరే లేఖనం కంటే గొప్పది కాదు. లేఖనములోనే ఒక మాట ఉంది, అది ఎప్పుడు నెరవేరనే లేదు. నేను స్పెయిన్కు వెళుతాను, స్పెయిన్కి వెళ్తూ మీ ఊరు వచ్చి వెళ్తాను అన్నాడు. ఆయన బ్రతుకులో అక్కడికి పోకుండానే చచ్చిపోయాడు. సో ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ సర్టన్ ప్లాన్స్ విచ్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. ప్రతి దైవజనుడు కూడా ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేని ప్లాన్స్ కలిగి ఉంటాడు. ఇంప్లిమెంట్ కాదు, కానీ ఆయనకు ప్లాన్ ఉంది. మనిషికి ప్లాన్, దైవజనుడికి ప్లాన్ ఉంది. ఎందుకు తెలుసా? దేవుని మీద ప్రేమతో నేను అనుకున్నానండి. నేను ఎరిగిన సత్యాన్ని భూలోకమంతటా ప్రకటించాలని నేను ఆశపడ్డా. తప్పైతే కాదుగా, ఆశపడ్డాను. దేవుని చిత్తమైతే వెళ్ళాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు నేను మీకు అందరికీ ₹1 కోటి ఇద్దామని ఆశపడ్డా. తప్ప ఏమన్నా? ఆశ ఉందండి, ఇవ్వలేదు అంటే మరి లేవు. ఒకవేళ ఉంటే మీకు ఇవ్వాలి అని ప్రేమతో ఎట్లా ఆశపడ్డానో, అట్లాగే స్పెయిన్ దేశమునకు వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలని ఆశపడ్డాడు. ఒక మంచి పని చేద్దామనే ఆశ తప్పైతే కాదుగా. నేనైతే వెళ్ళున్నప్పుడు వద్దాం అనుకుంటున్నాడు, కానీ అసలు వెళ్ళలేదు, ఇటు రాలేదు, అయిపోయింది. రోమా వెళ్ళాడంటే తలకాయ నరికి చంపడానికి వెళ్ళాడు, అయిపోయింది. శిరచ్ఛేదనము చేయబడి ప్రాణం అర్పించడానికి వెళ్ళాడు. కైసరు ముందుకు వెళ్ళాడు, సమాధానం చెప్పుకున్నాడు, తలకాయ నరికి చంపబడ్డాడు. దేర్ ఎండెడ్ ద మ్యాటర్. గనుక ప్రతి దైవజనుడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటాడు. అనుకున్నదల్లా జరుగుతుందని గ్యారంటీ లేదు. ఇక్కడ నేను ప్రసంగాన్ని ముగిస్తూ ఒక్క మాట చెబుతున్నా. ఏంటంటే, దైవజనుడే కానీ మామూలుగా ఉన్న విశ్వాసులు కానీ దేవుని కొరకు, మన కుటుంబము కొరకు ఎన్నెన్నో చేయాలనుకుంటాం. మనం అనుకున్నవన్నీ నెరవేరవు. నీవు అనుకున్నవన్నీ జరగవు. కానీ నీవు అనుకున్నది నువ్వు చేయలేవు. కానీ దేవుడు అనుకున్న ప్రయాణాలు నువ్వు తప్పక చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం కొరకు నీవు అనుకున్నవి చేయలేవు, కానీ దేవుడు రాసి పెట్టింది, దేవుడు నిర్ణయించింది నువ్వు తప్పక చేయగలుగుతావు. మంచి ఆశలు పెట్టుకో, తప్పు లేదు. మంచి కార్యాలు చేయాలని కలలుగాను, తప్పు లేదు. గొప్ప కార్యాలు చేస్తానని ప్రకటించు, తప్పు లేదు. కలలుగాను ప్రకటించు కూడా. ప్రపంచం మొత్తానికి సువార్త చెబుతాను, ప్రకటించు, తప్పులేదు. కానీ నీవు ప్రకటించిందంతా జరగనప్పుడు నువ్వు ఇన్సల్ట్ ఫీల్ కావద్దు. అది టేక్ ఇట్ ఈజీ. స్పోర్టివ్గా తీసుకోవాలా. స్పోర్ట్స్ మన్ స్పిరిట్ ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలనుకున్నాం, అనుకున్నది జరగలేదు. అనుకున్నది జరగకపోతే నువ్వు పనికిమాలినోడవని అర్థం కాదు. అనుకున్నది నువ్వు చేయలేనప్పుడు నువ్వేదో యూజ్లెస్ ఫెలో అని కాదు. స్పెయిన్కి వస్తానన్నాడు, రాలేదు. పౌలు యూజ్లెస్ ఫెలోనా? అవునండి, మంచి పని చేద్దాం అనుకున్నావు, దేవుడు చిత్తం కాలేదు, అవ్వలేదు. ఆ స్పెయిన్కి ఇంకోటి పంపుతాడు దేవుడు. నేను వెళ్ళినా ఇంకొకడు వెళ్ళినా కార్యం మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే చేయాలి కదా. నన్ను వాడుకోలేదు, ఇంకొని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, పర్వాలేదు. మీ కుటుంబము కొరకు, దేవుని కొరకు మీరు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండండి. మాట్లాడండి, విశ్వాసంతో ప్రకటించండి. జరగనప్పుడు మాత్రం బాధపడొద్దు. దేవుని కొరకు బలమైనటువంటి విశాలమైన సుందరమైన మందిరం కడతానని నేను అనుకున్నా, ప్రకటించాను. కట్టలేదనుకో, కోయి బాతనే, నేనేం సిగ్గుపడను. అవునండి, అనుకున్నాం, అవ్వలేదు, మనమేం చేయాలి? నేను దేవుణ్ణి ఏమన్నా? దేవుణ్ణి కాదుగా. దేవుడైతే ఆయన చేస్తాననుకున్నదల్లా చేస్తాడు. దేవుడు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేస్తానన్న పని చేయలేదు. నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకవు. హిజ్కియాకు చెప్పాడు లేదా? నువ్వు బ్రతుకవు అన్నాడు. మళ్ళీ డబుల్. నువ్వు మరణమగుచున్నావు అంటే బ్రతకవని అర్థం కదా. బ్రతుకవంటే నువ్వు చచ్చిపోతావని అర్థం కదా.
మళ్ళీ డబల్ ఎంఫసిస్, మళ్ళీ నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకవు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత గోడకు తిరిగి బోరుమని ఏడ్చాడు. ఈజికి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, మళ్ళా పో, నా దాసుడు ఏడుస్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చుచున్నాను. ఏం దేవుడు అండి, ఒక మాట మీద నిలబడలేదు, ఏం లేదు, చచ్చిపోతామన్నాడు, మళ్ళీ ఆయుష్కాలం పెంచి ఈ మాత్రం దానికి నాతాను ప్రవక్తను పంపేది ఎందుకు? దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా. ఇప్పుడు హిజ్కియా గోడకు తిరిగి ఏడుస్తాడు, దేవునికి తెలుసా తెలీదా? తెలుసా లేదా? మరి గోడకు తిరిగి ఏడ్చినప్పుడు 15 ఏళ్ళు ఆయుష్ పెంచుతాను అని దేవునికి తెలుసా తెలీదా? మరి తెలిసినోడు నాతాన్ని ఎందుకు పంపించాలి? అది మొత్తం నాతాను ముందే చెప్పాలి. నాతాను నువ్వు పోయి వాడు చచ్చిపోతాడని చెప్పు. ఎటువాడు వాడు గోడకు తిరిగి ఏడుస్తాడు, నువ్వు మళ్ళీ నీ సెకండ్ టైం పంపుతావు కదా. అప్పుడు పర్లేదు, ఏడవకు, 15 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అని చెప్పు, మేము బాధపడకు ఒట్టటిగా అని చెప్పాలి. ఇప్పుడు నాతానుకు ఎంత ప్రెస్టేజ్ క్వశ్చన్ అండి. అరే, ఆత్మాభిషేకంతో వెళ్ళి నిలబడి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాను, మరణమగుచున్నావు, బ్రతుకవు, ఇదే యెహోవా వాక్ అని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కాదంటే బతుకుతావంటలే అని చెప్పి ఎవడన్నా నెక్స్ట్ మళ్ళీ సభలకు ప్రసంగికుడు వేసుకుంటాడు. అయినా వాడికి మాటలు నమ్మకం లేదు, ఏం లేదు. ఏం నాతాను, ఏం ప్రవక్తవా నువ్వు? దేవుని చిత్తం సరిగా కనిపెట్టి చెప్పాలి. దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శి. ఏం దీర్ఘదర్శి? సరిగ్గాను పక్కాగా జరిగేది ఉంటే చెప్పాలి, లేకుంటే చెప్పొద్దు. బాబు చెప్పిందల్లా చేయాలని రూల్ లేదు. మేము ఎన్నో చెప్తాం, అన్నీ చెయ్యం. దేవుడు సర్వస్వతంత్రుడు, భక్తుడు సర్వస్వతంత్రుడు. ఎన్నో ఆలోచిస్తాము, ఎన్నో ప్రకటిస్తాము. ఆఖరికి వచ్చి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుండి సంకల్పించింది ఏదో టైం టు టైం అది కూడా మారుస్తుంటాడు ఆయన. ఈ రోజుకు, ఈ స్థలానికి, ఈ సమయానికి ఏది అవసరమో ఇప్పటికి నాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఈరోజు దేవుని చిత్తం చేస్తాను. నేను అనుకున్నది చెయ్యను, దేవుడు అనుకున్నది చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవ ఎలా జరుగుతుంది? మన ప్లాన్స్ మనకున్నాయి, ఇంకోటి ఏదో జరుగుతుంది. మన పరిస్థితి బాగోలేదు అనుకుంటున్నాం, కానీ దేవుని కార్యం మాత్రం ఆగడం లేదు. ఉజ్వలమైన దేవుని కార్యం జరుగుతుంది. ఏంటా కార్యం తెలుసా? మచ్చ, ముడత, డాగు, కళంకము అట్టిది మరి ఏదైనాను లేని మహిమగల సంఘం ఒకటి తయారవుతున్నది. అన్ని కులముల నుండి, అన్ని మతములు, అన్ని జాతులలో నుండి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు పిలువబడుతున్నారు. ప్రతి వంశము నుండి వధువు సంఘము కట్టబడుతుంది. మధ్యలో భక్తులు కొంచెం డిప్రెషన్కు లోనవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, జబ్బుల పాలవుతున్నారు, కుటుంబాలు కూలిపోతున్నాయి, నిందలు వస్తున్నాయి, హృదయం గాయపడుతోంది, నష్టాలు జరుగుతున్నాయి. కానీ దేవుని కార్యం మాత్రం విజయవంతంగా సాగుతోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ద హ్యూమన్ సైడ్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, మనం అనుకున్నది జరగలేదని, మనలో ఈ బలహీనతలు ఉన్నాయని మీరెవరు కూడా దాన్ని చాలా ప్రముఖంగా తీసుకోవద్దు, పట్టించుకోవద్దు. నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్యలో ఉన్న మానవ కోణం ఏంటంటే మన బాధలు, డిసప్పాయింట్మెంట్లు, అనుకున్నది చేయలేకపోవడాలు, మన ఓటములు, మన డిప్రెషన్లు, ఇవన్నీ హ్యూమన్ సైడ్. దీని మీద మనసు పెట్టుకోవద్దు. మనం ఏం ఫీల్ అయినా సరే దేవుని చిత్త ప్రకారం ఆత్మల రక్షణ పొందుతూనే ఉన్నారు. సత్యము భూమి మీద వ్యాపిస్తూనే ఉంది. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ సైడ్, వాట్ గాడ్ ఈజ్ డూయింగ్, దేవుడు ఏం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టు, ఈ డిప్రెషన్ అంతా మాయమైపోతుంది. యూ విల్ ఫీల్ బెటర్ ఇన్సైడ్. యూ హ్యావ్ రీజన్ టు లివ్ అండ్ సర్వ్ ద లార్డ్.
దేవుని బిడ్డలారా, మానవ కోణం ఉండనే ఉంది. మానవ కోణం ఏలియాకు ఉంది, లేదా లేదా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము, నన్ను చంపేయమని ప్రార్థన చేశాడు. దేవునికి కోపం వచ్చింది. చంపేయమంటావురా, నువ్వు అసలు నువ్వు సావే లేకుండా చేస్తాను నీకని చెప్పి అగ్ని రథముల మీద తీసుకుని వెళ్ళిపోయాడు. ఏలియా పరేషాన్ అయిపోయాడు. అదే అట్లా చేయకుండా బాగుండేమో భయ్, కనీసం ఒక 5-6 ఏళ్ళ కన్నా చచ్చిపోదునేమో. ఏలియాకు ఏమైంది తెలుసా? ఏలియా ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, అప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరిని చూస్తాడు, ఆదామును చూస్తాడు, హవ్వను కూడా చూస్తాడు. ఎందుకమ్మా తల్లి ఇంత పని చేసావని హవ్వను అడుగుతాడు. ఇప్పుడు అవకాశం డైరెక్ట్గా సైన్యములకు అధిపతియగు యెహోవా దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను చచ్చిపోతాను అనుకునే ఆ భయంకర డిప్రెషన్ ఏలియాకు వచ్చింది, పౌలుకు వచ్చింది, నాకు కూడా వచ్చింది. మీకు ఎవరికైనా వస్తే మీరు ఏం పరేషాన్ కావద్దు. ఇప్పుడు అన్ని బాధలు పడి 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 నేను ఎట్లా తయారయ్యానంటే, మీరు ఏ బాధ చెప్పినా సరే ఇది నాకు కూడా ఒకప్పుడు ఇట్లా జరిగిందిలే అని నేను చెప్పగలుగుతా. అందుకొరకే మనకి శ్రమలు పెట్టాడని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు మేము శక్తి గలవారమగునట్లు ఆయన మమ్మును మా శ్రమంతటిలో ఆదరించుచున్నాడు. ఎందుకు మమ్మును శ్రమ పెట్టుచున్నాడు? ఆదరించాలని. శ్రమలో ఎందుకు ఆదరిస్తున్నాడంటే, ఎంత శ్రమలో ఉన్నోడొచ్చినా మేము ఆదరించడానికి శక్తి మాకు కలుగునట్లు. ఎవరైనా వచ్చి సార్ చాలా అప్పుల బాధ అయిందండి అని చెప్తే, నేను అవునా ఎంత అప్పు ఉన్నది బాబు అంటే, 1,00,000 రూపాయలు ఉంటుంది సార్, 50,000 ఉంటుంది. ఓ ఇంతేనా, నాకైనా 3 కోట్లు ఉన్నది. అవునా సార్, మీకు 3 కోట్లు కూడా ఇంత గుండ్రగా నున్నగా ఉండదు సార్? అరే నాకు మస్తు ధైర్యం వచ్చింది సార్. 3 కోట్లు ఉన్నవాడే ఇంత నున్నగా ఉంటే నేను ఎట్లా ఉండాలి సార్? 1,00,000 రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఏముంది? బహుత్ హిమ్మత్ ఆ గయా ముझे. వాడు వెళ్ళిపోయి ఇంకా ఒక 10 లక్షలు అప్పు చేస్తాడు. ఎవడైనా భార్య నా మాట వింటలేదు అది అని అనుకో, వాడిని కూర్చోబెట్టి నా స్టోరీ చెప్తా. ఎంత ఎంకరేజ్మెంట్ అంటే, అబ్బా దేవునికి స్తోత్రం అయ్యా, నీకు ఈ శ్రమ వచ్చినందుకు నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నా సార్ అని. నువ్వు మర్యాదగా నువ్వు అందరిలాగా ఫ్యామిలీ ఉంటే నాకు ఇప్పుడు ఆదరణ ఉండేది కాదు. ఏదైనా సరే ఎవరన్నా వచ్చి మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయింది ఏడిస్తే, అరే మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయింది సార్ బాయ్, ఇప్పుడు నా చిన్నప్పుడే. అవునా, నాకు 11:30 ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, 13:30 ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ పెళ్ళయి నువ్వు పిల్లలు పుట్టేదాకా ఉన్నారు నీకు తల్లిదండ్రులు. అప్పుడు నా పరిస్థితి ఏంటి మరి? రోడ్డున పడాలా? అవునా, కొంత ధైర్యం వస్తుంది. నీవు ఏ శ్రమలో ఉన్నా సరే, మంత్రాలు ప్రయోగించారనుకో, నాకు కూడా ప్రయోగించారు, నిందలు మోపారు, నా మీద మోపారు, కొట్టారనుకో, నన్ను కొట్టారు. ఏ శ్రమలో ఉన్నవాడినైనా ఆదరించాలంటే ఆ శ్రమ మనం అనుభవించిన వాళ్ళమై ఉండాలి. ఆ శ్రమ నేను అనుభవించకుండా ఉండి అసలు పెళ్ళే కాకుండా ఉన్నాను అనుకో, ఒక భార్య మాట వినడం లేదు, ఏం పర్లేదు, డోంట్ వరీ, యూ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్. అడే నోర్మోయ్ బేవకూఫ్, ఏంద్రా లవ్ గివ్ అనేవి కథలు చెప్తున్నావు? అసలు పెళ్ళి కానీ నీకేం తెలుసు, పెద్ద నన్ను ఆదరిస్తున్నావు. కొత్త పెళ్ళి కూతురు వచ్చి 6వసారి కనే ఆమెకు ధైర్యం చెప్పింది. ఏం కాదు ఆంటీ, ఐసీ హోతా బాద్ మే అచ్చా హోతా, కుచ్ నే హోతా. అరే క్యా అచ్చా హోతా? నేను 6వసారి బాధపడుతున్నా, నీకేం తెలుసు? ఏ సంసారం మొదలే కాలేదు, నోరుమోయ్, నాకున్న బాధగా నువ్వు న్యూసెన్స్ తగిలేవు నువ్వు అంటే.
అదే 6గురిని కన్న తల్లి మొదటిసారి పురుటినొప్పులు పడే అమ్మాయికి ధైర్యం చెప్పింది అనుకో, అర్థం ఉంటుంది. అర్థమైందా? కొత్త పెళ్ళి కూతురు వచ్చి 6వసారి పురుటినొప్పులు పడుతున్న ఆమెకి ధైర్యం చెప్తే ఫూలిష్నెస్ అది. కానీ 6గురి తల్లి వచ్చింది, ఫస్ట్ టైం ఒక అమ్మాయికి అంటుంది, కాదు బిడ్డ ధైర్యంగా ఉండు, అమ్మ లాంటిదాన్ని, దేవుడు సహాయం చేస్తాడు. ఆ అమ్మ పక్కన ఉంటే ఈ మొదటిసారి తల్లి ఆమెకు ధైర్యం. అందుకు దేవుడు నాలాంటి వాళ్ళను పౌలు లాంటి వాళ్ళను పెట్టాడు అనమాట. అన్ని బాధలు పెట్టి మొత్తం అల్లం పోయి సొంట అయిందాక చేసి అప్పుడు పట్టుకొచ్చి పెట్టాడు అనమాట. ఇప్పుడు నువ్వు నాకు ఏ బాధ చెప్తావు చెప్పు? ఏ బాధ? నాకు లేని బాధ ఏమున్నది? ఏం లేదు. కాబట్టి మీరు ఏ బాధ చెప్పినా కూడా అంతకంటే పెద్ద బాధ నా దగ్గర ఉంది కనుక మిమ్మల్ని ఆదరించే శక్తి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కొందరిని ఆదరణకర్తలుగా తయారు చేయడానికి, ఆదరణ పుత్రులుగా తయారు చేయడానికి ఈ హ్యూమన్ సైడ్ అనే దానిని అలౌ చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవకార్యం జరుగుతుండగా ఆటంకాలు వస్తాయి, దైవకార్యం జరుగుతుండగా కొన్ని తప్పులు జరుగుతాయి, దైవకార్యం జరుగుతుండగా కొంత మానసిక కృంగుదల, డిప్రెషన్ వస్తుంది. బట్ డోంట్ వరీ, అది కూడా దేవుని కార్యానికి సహకారమే అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కార్యం జరుగుతుండగా ఎంతో మెంటల్ డిప్రెషన్ వచ్చింది. ఈ డిప్రెషన్ ద్వారా అనేక మందికి నేను ఆదరణ కలిగించి దేవుడు కట్టుచున్న సంఘాన్ని బలపరచగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన బలమును వాడుకుంటాడు, మన బలహీనతలను కూడా వాడుకుంటాడు. నువ్వు సరిగా నిలబడినటువంటి స్థితిని దేవుడు వాడుకుంటాడు, నువ్వు పడిపోయిన స్థితిని కూడా దేవుడు వాడుకుంటాడు. డోంట్ వరీ, యూ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ హూ ఈజ్ ఏబుల్ టు యూజ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక పెద్ద దైవజనుడు నాతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఆయన పేరు డాక్టర్ ప్రమోదం జాషువా. మంచి మాటలు చెప్పేటప్పుడు పెద్దల పేరు చెప్పుకోవాలి. ఏం చెప్పారు తెలుసా? నాకు మామయ్య అవుతాడు ఆయన. అల్లుడు, మెనీ టైమ్స్ గాడ్ వర్క్స్ నాట్ బికాజ్ ఆఫ్ అస్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అస్. మెనీ టైమ్స్ గాడ్ వర్క్స్ నాట్ బికాజ్ ఆఫ్ అస్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అస్. खुदा ज़्यादा से ज़्यादा मौके पे हमारे वजह से काम नहीं करता, हमारे बावजूद काम करता है. మనము చేయబట్టి ఆయన పని చేయట్లేదు, మనల్ని పక్కన పెట్టి ఆయన పని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా మనల్ని ప్రేమించాడు గనుక, మనల్ని ఎత్తి పట్టుకున్నాడు గనుక, మనల్ని కోరుకున్నాడు గనుక మనలోని బలహీనతలను అధిగమించి ఆయన కార్యం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్ నౌ ఎట్ దిస్ మూమెంట్ we begin to praise God for all the failures. మన జీవితంలో ఉన్న ప్రతి వైఫల్యము కొరకును, గాయము కొరకును, నిస్పృహ కొరకును దేవుని స్తుతించడం మొదలు పెడదాము. సైతాను యొక్క ఎరుక కోటలు కూలిపోతాయి. ఈ దినాన అందరం ప్రార్థన చేసుకుందాం. లెట్ us worship the Lord. Let us praise the Lord for his faithfulness. Let us praise the Lord for his reliable, credible, dependable character. మనము ఎంతైనా నమ్మదగినటువంటి వ్యక్తిత్వం ఆయనకున్నది కనుక దేవునికి వందనాలు, స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని జరుగుతున్నప్పుడు మానవ బలహీనతలు ఉండవని కాదు. మెనీ టైమ్స్ we feel weak, we feel depressed and dejected, we feel defeated. But don't worry, don't worry, don't worry. God is in control. God is in control. God is still on the throne. Hallelujah, 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 hallelujah. దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన చేతులు రాజదండం ఉన్నది, ఆయన తల మీద ఆయన కిరీటం ఉన్నది. ఆయన సింహాసనాసీనులో కిరీటం పెట్టుకొని కూర్చున్నాడు. God is still controlling the whole universe. God is controlling the politics.
God is controlling the governments, human governments. God is controlling the world economics. God is controlling your body metabolism. God is controlling your body chemistry. God is controlling your family situation. Hallelujah, hallelujah, hallelujah. Just say thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ప్రతి పరిస్థితిని నీవు ప్రభువాని అదుపులో ఉంచుకున్నావు కనుక నీకు వందనాలు. ఓరలదర బబర కరందల రబరాసి ఊర బబరల దిరియర కరల బరస కందలరి కలరబరాసి ఊర బబర కరందలరియర కరందలరి కలబరాసి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, hallelujah, hallelujah, hallelujah. Let there be anointing of the Holy Spirit on everyone's head right now, right here, O Lord. Let there be the baptism of fire in everyone's life right here, right now, O Lord. Oh, let thy fire come down upon the church, O Lord. Let the fire come down upon this colony, O Lord. Hallelujah, 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 hallelujah. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పక్షిరాజు యవనములాగా మా యవనాన్ని కొత్తది చేయడానికి, మా ఆత్మీయ యవనమును పక్షిరాజు యవనములాగా నూతనపరచడానికి, నూతన బలము ధరింపజేసి మా అందరిని కూడా పక్షిరాజులలాగా రెక్కలు చాపి పైకి ఎగురజేయడానికి ఈ దినమున వాక్య రూపిగా మీరు దిగి వచ్చినందుకు నీ స్తోత్రం తండ్రి. విన్న వాక్యం నాలుగు మాలు ఫలింప చేయండి. ఏమి జరుగుతున్నదో మాకు అర్థం కాకపోయినా, మేం అనుకున్నది జరగడము లేదని ఒకవేళ దుష్టుడు మమ్మలను కృంగదీయడానికి ప్రయత్నించినా కూడా, దేవాన్ని చిత్తమైతే జరుగుచునే ఉన్నది. నీ కార్యం అప్రతిహతంగా ముందుకు వెళుతూ సాగుతూ ఫలిస్తూనే ఉంది కనుక నీకు వందనాలు. దుష్టుడు ఎంత బలవంతుడైనా, ఎంత బలమైన కుట్రలు పన్నినా నీ పనిని వాడు ఆపలేడు, ఆపజాలడు గనుక యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మా జీవితాల్లో నీవే రాజువు తండ్రి. సంఘములో నీవే రాజువు. సర్వలోకమునకు నీవు మహారాజువు. సర్వభూమి నీదే. సర్వ విశ్వమునకు నీవు రాజువు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం మాలో ఫలింప చేయండి, ఆశీర్వదించండి. మీ శిల్వ రక్తధారతో నన్ను మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి. నీ అగ్నితో మమ్మల్ని కాల్చి దహించండి. మరలా నూతన బలము ధరింప చేయండి. మాకు ముందున్న వారమంతట్లో మేము విజయోత్సవముతో నీ సేవలు ముందుకు పరుగెత్తి, వచ్చే ఆదివారం మళ్ళీ మమ్మల్ని ఎక్కడ సమకూరుస్తారో మాకైతే తెలియదు, కానీ నీ చిత్తానుసారమైన స్థలంలో మళ్ళీ వచ్చే ఆదివారం ఎక్కడ కూడుకున్నా అక్కడ సిగ్గుపడనక్కర్లేని నీ బిడ్డలుగా, నీ పిల్లలందరిలోనూ నీ అభిమానమునకు, నీ దయకు పాత్రులుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారుగా నీ బల ఎదుట మరొక్కసారి మేము కనబడినాయన నీతి వస్త్రధారులమై, మహిమ వస్త్రధారులమై, స్తుతి వస్త్రము ధరించి, ఉల్లాస వస్త్రము ధరించి, రాజువలే టీవీగా మా తలపైకి ఎత్తుకొని నీ బలలో పాలు పొందే నీతి జీవితం మాకు దైత్యమని, పోయిన వారం మేము చేద్దామనుకుని చేయలేకపోయిన నీ సేవా కార్యక్రమాలు ఈ కొత్త వారంలో, నూతన మాకు ముందున్నటువంటి 7 దినాలలో మేము తప్పకుండా చేయగలిగేందుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పోయిన సంవత్సరం కంటే, పోయిన వారము కంటే ఈ ముందున్న వారం నా ప్రార్థన జీవితం, మా అందరి ప్రార్థన జీవితం అధికముగా మండున్నట్లు సహాయం చేయి. పోయిన వారము కంటే ముందున్న వారం ఎక్కువ మేము నీ వాక్యమును పఠించి పరిశోధించే కృప దయచేయండి. గతించిన వారంలో మేము ఏ విషయాలు మిమ్మల్ని దుఃఖపరిచినామో ఆ అన్ని విషయాల్లో ముందున్న ఈ వారంలో మేము నిన్ను సంతోషపెట్టడానికి సహాయం చేయండి. పోయిన వారం కంటే మా అందరికీ ముందున్న వారం మెరుగైన ఆరోగ్యములు దయచేయండి.
పోయిన వారం కంటే ముందున్న వారం మాకందరికి అధిక అభిషేకము ఇచ్చండి, సత్య ప్రత్యక్షం ఇవ్వండి. మా సంఘమును దీవించండి తండ్రి. త్వరలోనే ఒక మంచి సుస్థిరమైన, మంచి పటిష్టమైన, బలమైన, విశాలమైన, సుందరమైన మందిరము నిర్మాణం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడ స్థలము మీరిస్తారో మీరే చూపించండి. అధికారులందరితో మాట్లాడండి. వ్యతిరేక శక్తులందరినీ యేసు నామములో గద్దించి బంధించి, యేసు మీరు మాకు అనుగ్రహించిన విశ్వాస హస్తాలతో ఈ వ్యతిరేక శక్తులందరినీ పాతాళ లోకాన్ని విసిరికొట్టి యేసు నామములో పాతాళ లోకంలో త్రొక్కి సమాధి చేస్తున్నాం తండ్రి. నీ అగ్ని ప్రాకారము, నీ అగ్ని కంచె మా చుట్టూ వేయండి తండ్రి. పోయిన వారం కంటే ముందున్న వారం ప్రతి విషయంలో మాకందరికీ క్షేమకరముగా, లాభకరంగా ఉండినట్టు సహాయం చేయండి. అప్పుల బాధలో ఉన్న వాళ్ళందరికీ వచ్చే వారం అప్పులు తీరిపోవును గాక తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి ఈ క్షణము నుండి ఆరోగ్యము కలుగును గాక తండ్రి. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును గాక తండ్రి. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయము నాయనా. ఈ దినమున ప్రభావం మీరు పంపిన వాక్య వర్తమానము కొరకు నీ స్తోత్రాలు. ముందున్న సేవా కార్యక్రమాల కొరకు మీ ఆశను కూడా మీరు బలపరచండి. మంగళవారం పౌర్ణమి రాత్రి ప్రార్థన ఎంతో బలముగా పరిశుద్ధాత్మాభిషేకముతో మేము జరపడానికి సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నీ వాక్యం మాలో నెమరు వేయిచు మండుచున్న గుండెలతో మా ఇళ్ళకి వెళ్ళడానికి సహాయం చేయండి. మండుచున్న దివిటీలుగా మళ్ళీ వచ్చే వారం సంఘారాధనలో మేము హాజరవడానికి సహాయం చేయండి. సెలవులు కాబట్టి చాలామంది వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళీ మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ శిలువ రక్తధారతో మమ్మను ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి యేసు ప్రతిబింబాలుగా మమ్మల్ని లోకంలోకి తీసుకువెళ్ళమని, మమ్మల్ని చూచిన ప్రతి వారు వచ్చే వారం అంతా యేసునే చూడగలిగేందుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, ఆ జగద్రక్షకుని నిత్య కృప, సత్యస్వరూపుడు సర్వసత్యములోకి మన అందరినీ నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని తోడి ఎడతెగని మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల పరిశుద్ధులకు, భక్త కోటికి, సకల డినామినేషన్లలో దేవుని సత్యమును వెతుకుచున్న యోగ్యులెల్లరికి సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.